నేపాల్ భవితవ్యంపై అనిశ్చితి కొనసాగుతోంది. తాత్కాలిక ప్రధాని ఎంపికపై అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ జెన్జెడ్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, సంక్షోభానికి రాజ్యాంగ పరిధిలో పరిష్కారం కనుగొంటామని చర్చల అనంతరం అధ్యక్షుడు ప్రకటించారు. ఇక మరోవైపు ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో కర్ఫ్యూను కొద్ది గంటల పాటు సడలించారు. ఇక జైళ్ల నుండి పరారైన ఖైదీల సంఖ్య 15,000కు చేరుకుంది. ఓ జైలు దగ్గర ఖైదీలు పరారీలో ప్రయత్నించడంతో ఘర్షణ చెలరేగింది. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో 3 మరణించారు. ఘర్షణల కారణంగా ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 34కు చేరుకుంది. 1,338 మంది గాయపడ్డారు. జెన్జెడ్ కు చెందిన ప్రతినిధులు సైనిక ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడితో పాటు పలువురు సైనిక ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలన్న అంశంపై వారి మధ్య ఏకాభిప్రాయం రాలేదు. రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కే, ఖాట్మాండు మేయర్ బాలేంద్ర షా, విద్యుత్ బోర్డు మాజీ సీఈఓ కుల్మన్ షిషింగ్ ఉన్నారు. కొత్తగా ధరణ్ మేయర్ హర్కా సంపవ్ పేరు తెర మీదకు వచ్చింది. చర్చలు జరుగుతున్నాయని సైన్యం అధికార ప్రతినిధి ధృవీకరించారు. ఖాట్మండు, లలిత్పూర్, భక్తపూర్లలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 6 గంటల నుండి 10 వరకు కర్ఫ్యూను సడలించారు. దీంతో సరుకుల కోసం జనం పరుగులు తీశారు. మళ్లీ 10 నుండి సాయంత్రం 5 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది. 5 నుంచి 7 వరకు ఉపశమనం కల్పించిన పోలీసు అధికారులు మళ్లీ రాత్రి 7 నుంచి ఆంక్షలు విధించారు. నేడు సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎన్డీఏ పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు సైతం హాజరు కానున్నారు. ఇండియా కూటమి నేతలకు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహ్వాన లేఖలు పంపినట్లుగా తెలిసింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కారణంగా సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేయగా దానిని రాష్ట్రపతి ఆమోదించారు.
భారీ వర్షానికి యాదాద్రి జిల్లా భువనగిరి చిట్యాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. నాగిరెడ్డిపల్లి దగ్గర లో లెవెల్ బ్రిడ్జిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో రాకపోకలు పోలీసులు నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపైనే ప్రయాణికులు పడుకున్నారు. భారీ వర్షానికి యాదాద్రి జిల్లా భువనగిరి చిట్యాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. నాగిరెడ్డిపల్లి దగ్గర లో లెవెల్ బ్రిడ్జిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపైనే ప్రయాణికులు పడుకున్నారు. భారీ వర్షానికి యాదాద్రి జిల్లా భువనగిరి చిట్యాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. నాగిరెడ్డిపల్లి దగ్గర లో లెవెల్ బ్రిడ్జ్ పై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మాత్రము యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి కల్వర్ట్ల పై నుండి వరద నీరు అనేది విస్తృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో భువనగిరి అదేవిధంగా చిట్యాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి. నాగిరెడ్డిపల్లి వద్ద ఉన్నటువంటి కల్వర్ట్ పై నుండి వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడంతో అప్రమత్తమైనటువంటి అధికారులు వెంటనే ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని బారికేడ్లు వేసి వాహనాల రాకపోకలు మాత్రం పూర్తి స్థాయిలో నిలిపివేశారు. నిన్న రాత్రి నుండి కూడా వాహనాల రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. అదే సమయంలో ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి వాహనదారులను మాత్రం చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి వాహనానికి కూడా ఇక కలవటం దాటంగా మాత్రం పోలీసులు అనుమతులు అయితే ఇవ్వలేదు. ఎందుకంటే వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి గతంలో కూడా ఈ యొక్క ప్రదేశం మీద అనేక ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం పోలీసులు అప్రమత్తంగా ఉన్న పరిస్థితి. ఏ వాహనదారులు కూడా వాగు దాటి వెళ్ళడానికి వీలేదని చెప్పేసి కూడా ఆంక్షలు విధించారు. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ వరద అనేది అంటే పునాది కాలువ దగ్గర నుండి మొదలుకొని నందనము తదితర ప్రాంతాల మీదుగా కూడా ఉన్నటువంటి చెరువులు కురిస్తాలు నిండిన తర్వాత ఆ చెరువులో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా ఒక్కసారిగా బయటికి రావడంతో ఈ విధంగా కలవట్ల నుండి వరద నీరు పోతుందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. ఎప్పుడు వర్షాలు వచ్చినా ఏది జరిగినా కూడా ఈ రాకపోకలు మాత్రం పూర్తి స్థాయిలో బంద్ అవుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం వాపసుల పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ సమయంలో ఎన్నో సార్లు కూడా అధికారులకు అదే ముఖ్యంగా రాజకీయ నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ కూడా ఎన్నో మార్లు మొదలుపెట్టుకున్నా ఈ కలవట్టుపై నుండి అంటే లో లెవెల్ బ్రిడ్జ్ కాబట్టి ఒక పెద్ద హై లెవెల్ బ్రిడ్జ్ కడితే మాత్రము ఈ యొక్క రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నాం. అంటే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మా యొక్క మొరను ఆలకించిన వారు ఎవరు లేరని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం వాపసు ఇదే సమయంలో పూర్తి స్థాయిలో నిన్న రాత్రి నుండి కూడా చిట్యాల అదేవిధంగా భువనగిరి మధ్య మాత్రం పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోవడంతో మాత్రం వాహనదారులు అదేవిధంగా ఆ మార్గంలో గుండా వెళ్ళేటువంటి ఉద్యోగులు అయితే విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్ గా మాత్రం ఎటు పోలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో భారీ వర్షం కురిసింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. మార్కెట్ ను వర్షపు నీరు ముంచెత్తింది. రోడ్లు చెరువులుగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రతాపసాయి గార్డెన్ లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఇటువంటి వర్షం దాదాపు 40 సంవత్సరాలలో ఎప్పుడు పడలేని అంత వర్షం ఈరోజు హుజురాబాద్ మొత్తంగా
భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం వల్ల చాలా ఇళ్లలో నీరు రావడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని నేను కోరుతున్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ప్రస్తుత తాజా మాజీ కౌన్సిలర్ ఉస్మానుద్దీన్ వాళ్ళ భర్తను నేను. ఇటువంటి వర్షం దాదాపు 40 సంవత్సరాలలో ఇప్పుడు పడలేని అంత వర్షం ఈరోజు హుజరాబాద్ మొత్తంగా భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం వల్ల చాలా ఇళ్లలో నీరు రావడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని నేను కోరుతున్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ప్రస్తుత తాజా మాజీ కౌన్సిలర్. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. భారీ వర్షానికి గుంతపల్లి నుండి మజీద్పూర్ మధ్య వాగు పొంగి పొర్లుతోంది. రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో 2-3 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. హలహర్వి మండలంలోని హలహర్వి, గూళ్యం, హలహర్వి, నిట్రవట్టి గ్రామాలకు రాకపోకలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. బళ్ళారి అధోనికి వెళ్లే ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్నారు. ప్రతిసారి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు, ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వంతెనలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో ఉన్న దరువంపు వాగులో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఇరుక్కుంది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి డ్రైవర్, కండక్టర్, మరో ప్రయాణికుడు బయటపడ్డారు. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు దరువంపు వాగు పొంగి పొర్లుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు వాగులో ఇరుక్కుంది. గతంలో కూడా చాలా సార్లు బస్సులు, స్కూటర్లు ఇరుక్కొని ఇబ్బందులు పడ్డారు. తాండూరు మండలంలోని కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సంగెం కలాన్ కు చెందిన దస్తంపల్లి మొగులప్ప అనే రైతు గల్లంతయ్యాడు. వ్యవసాయ పనుల నిమిత్తం వాగు అవతల ఉన్న తన పొలానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా వాగు దాటే ప్రయత్నంలో మొగులప్ప వరద ఉధృతిలో నీటిలో కొట్టుకుపోయాడు. వ్యక్తి గల్లంతైన సమాచారాన్ని డీసీసీబీ వైస్ చైర్మన్ రవి గౌడ్ స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గల్లంతైన వ్యక్తిని రక్షించేందుకు ఎమ్మెల్యే సూచన మేరకు కలెక్టర్, ఎస్పీ విపత్తు నిర్వహణ బలగాలను రంగంలోకి దింపారు.
మెదక్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలో 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల అతి భారీ వర్షం పడింది. దీంతో మెదక్ పట్టణంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది. ఇండ్లలోకి వర్షపు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రామ్దాస్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచింది. అటు మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో డివైడర్ను తొలగిస్తున్నారు అధికారులు. पानी बड़ा होता है। యూరియా కొరతతో పంటలకు సరైన సమయంలో యూరియా అందక ఎండిపోతున్న పంటలను కొంతమంది రైతులు పశువులకు మేతగా పెడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామంలో యూరియా సమయానికి అందకపోవడంతో మొక్కజొన్న పంట మొగ్గ దశకు వచ్చి ఎరుపెక్కింది. దీంతో ఏం చేసేది లేక ఎకరం పైగా ఉన్న మొక్కజొన్న పంటను పశువులకు మేతగా పెట్టినట్లు కౌలు రైతు శ్రీకాంత్ తెలిపారు. సొంత భూమి లేక 5 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నట్లు రైతు తెలిపారు. అందులో 4 ఎకరాలు వరి, ఎకరం మొక్కజొన్న పంట వేసినట్లు వెల్లడించారు. సమయానికి యూరియా అందక కొంత వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు వాపోయాడు. గత సంవత్సరం ఇదే సమయానికి యూరియా అందడంతో మొక్కజొన్న పంట మంచి దిగుబడి వచ్చిందని, కానీ ఈసారి యూరియా కొరతతో పంట నష్టం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరాడు. కౌలు తీసుకోవడం జరిగింది. కౌలు భూమి జాగా లేక 5 ఎకరాలు కౌలు తీసుకున్నా. ఎకరం మక్క పెట్టినా, 4 ఎకరాలు నాటేసిన. నాటేసరికి పిండి బత్తాలు పోదామంటే పిండి బత్తాలు దొరకక, ఉరియా బత్తాలు దొరకక ఇటు లైన్లో కడితే రోజుకు పొద్దున్నాక కట్టినా కానీ దొరకలేక లేట్ అయింది. 1, 2 దొరికితే ఆ వరికి చల్ల వరకు ఆ వరి ఎర్రగా పడ్డది. ఇంతలో మక్క కుదం లేట్ అయిపోయి చిన్న చిన్న ఉండగానే తల విసిల్లి ఎర్రబట్టి ఎక్కడ రాకుండా అయింది. అక్కడ కైకిళ్ళు కూళ్ళు కౌలుకు 1 ఎకరానికి 10-15 వేలు కౌలు కట్టేయాలి. అవన్నీ కట్టేయలేక ఇప్పుడు పెట్టుబడులన్నీ మీద పడ్డాయి. ఏం చేయలేక ఆవులను కట్టేసుకొని మేపుతున్నాం. ఊరియా అందుకనే చేను ఖరాబ్ అయింది. పోయిన సంవత్సరం చేస్తే ఇప్పటికి నాకంటే మీదికి అయింది. మక్క మంచిగా వెళ్ళింది. అప్పుడు టైంకు ఊరియా దొరికింది. ఈ సంవత్సరం ఊరియా దొరకక బాగా ఇబ్బందులు అయ్యి అంతా వ్యవసాయం అంతా ఆగం అయిపోయింది. వరి గుతం లేట్ అయ్యి ఎర్రబడ్డది. మక్క పరిస్థితి ఇట్లున్నది. ఏం చేయాలి? కౌలు చేసుకొని బతికేలో ఊరియా దొరకలేదు. కౌలుకు అవుతుంది పెట్టుబడి 20,000 అయింది. ఇప్పుడు 30-40 వేలు ఇప్పటికి పెట్టుబడి అయింది. ఇంత మొత్తం మీద పడ్డది. భూమి ఆసామి కౌలు బరాబరా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 40 వేల పెట్టుబడి అయింది. గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఏమైనా కట్టిస్తే మాకు సాయం లేక చేస్తే లాభం లేక ఉంటుంది. లేదంటే రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. కౌలు తీసుకోవడం జరిగింది. కౌలు భూమి జాగా లేక 5 ఎకరాలు. యూరియా కోసం రైతులు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూ కట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల, పెద్దమ్మూల్ మండలాల్లో అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అయినా ఒక్కో రైతుకు 1 బస్తా చొప్పున పంపిణీ చేస్తుండటంతో యూరియా కోసం ఇంటిల్లిపాది పంపిణీ కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పురుషులతో పాటు మహిళలు కూడా క్యూ లైన్లో నిలిచి యూరియా తీసుకెళ్తున్నారు. ఒకవైపు వర్షం పడుతుండటంతో కవర్లు, గొడుగులు నెత్తిన పెట్టుకుని క్యూలో నిలబడ్డారు. దొరికిన వారు యూరియాను వర్షంలోనే మోసుకు వెళ్తున్న దయనీయ పరిస్థితి కనిపించింది. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎంపీ నగేష్ పాల్గొన్నారు. ఇంద్రవెల్లి పోరాటంలో అమరులైన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలనే భావనతో ప్రభుత్వం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 15 కుటుంబాలకి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున వివిధ రూపాయలలో ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం సంఘటనను ఎవరు ఎప్పటికి కూడా అది మర్చిపోలేటువంటి దురదృష్టం సంఘటన. మరి సుదీర్ఘ కాలం తర్వాత ఆ చనిపోయిన కుటుంబాలకు కొంత స్వావలంబన, కొంత ఆర్థిక సహకారం కావాలనే ఉద్దేశంతో గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడు గారికి చేసినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పినట్లయితే స్మృతి వనం కూడా ఏర్పాటు చెప్పడం జరిగింది. సో దానికి కట్టుబడి ఈనాడు ఈ 15 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం వివిధ రూపాల్లో సహకారం అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి దాంతోపాటుగా వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళ బిల్లులు కట్టించే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇంతటితో కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా రకరకాల అవకాశాలు వస్తాయి, ప్రభుత్వ స్కీమ్స్ వస్తాయి. అందులో ప్రతి స్కీమ్లో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పని మరి ఆ సంఘటనను ఎవరు ఎప్పటికి కూడా అది మర్చిపోలేటువంటి దురదృష్టం సంఘటన. మరి సుదీర్ఘ కాలం తర్వాత ఆ చనిపోయిన కుటుంబాలకు కొంత స్వావలంబన, కొంత ఆర్థిక సహకారం కావాలనే ఉద్దేశంతో గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడు గారికి చేసినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పినట్లయితే స్మృతి వనం కూడా ఏర్పాటు చెప్పడం జరిగింది. సో దానికి కట్టుబడి ఈనాడు ఈ 15 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం వివిధ రూపాల్లో సహకారం అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని టీజీపీఎస్పీ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలు, మెయిన్ పరీక్షలు పూర్తయి అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత మాత్రమే మిగిలి ఉన్న దశలో హైకోర్టు ఈ తీర్పు వచ్చింది. దీనిపై కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించింది. హైకోర్టు తీర్పు, దాని పర్యవసానాలపై ప్రభుత్వానికి నివేదిక పంపింది. దీనిపై ప్రభుత్వం నుంచి రాగానే కమిషన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు గ్రూప్ 1 తుది జాబితాలో చోటు సాధించిన అభ్యర్థులు కూడా సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లే యోచనలో ఉన్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా గ్రూప్ 1 పరీక్షా ఫలితాల రద్దుతో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల నియామకాలపై ప్రభావం పడనుంది. గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేసిన తర్వాతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేయాలని కమిషన్ నిర్ణయించడంతో ఈ సమస్య తలెత్తింది.